వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10th విద్యార్థిని చిత్రవాదిన బైంసా ఆల్ఫోర్స్ స్కూల్ ప్రిన్సిపల్. గ్రౌండ్ లో ఉరికించి విచక్షణారహితంగా కొట్టడంతో గాయాలు. ఫతేనగర్ డివిజన్ కు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. పాదయాత్రలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నిర్మాణాత్మక ఆలోచనలతో పారదర్శకంగా ప్రభుత్వ పాలన. పెద్దపల్లి కలెక్టరేట్లో శాసన మండలి ప్రభుత్వ చీఫ్ భానుప్రసాదరావు. కోలాహలంగా మోతే శోభన్ రెడ్డి జన్మదిన వేడుకలు. తరలి వచ్చిన విద్యార్థులు, కార్మికులు, వెల్లువెత్తిన అభిమానం. ఇక డీటెయిల్స్ చూస్తే 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్ ని ఒక ప్రిన్సిపల్ చితకబాదిన ఘటన నిర్మల్ జిల్లా బైంసాలో చోటు చేసుకుంది. బైంసా పట్టణంలోని ఆల్ఫోర్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న దేవేందర్ అనే విద్యార్థుల్ని ప్రిన్సిపల్ కిరణ్ చితకబాదాడు. అందరి ముందు గ్రౌండ్ లో ఉరికించి విచక్షణారహితంగా కొట్టడంతో విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపాడు. విద్యార్థి గాయాలను చూసి తల్లిదండ్రులు బైంసా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నేను కొట్టడం తప్పు కదంటే నేను ఇప్పుడే తెలిసింది మాకు భీమరా సార్ ఫోన్ చేయమని కలుద్దాం, మాట్లాడదు ఏమైంది చూద్దాం సార్. ఒక్క నిమిషం, నేను కొట్టడం తప్పు అంటలేదు. ఆఫీస్ రూమ్ లో పిలిపించి ఇద్దరు డిస్కస్ చేసి మీరు అన్నట్టు కరెక్ట్ ఇది జరిగే. కానీ మీ బాధ్యత ఏమో పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తారు. మీకు మా బాబు ఉంచుకున్న పోతే కాబట్టి తోలేయండి. అలాంటి ఉద్దేశం దెబ్బలు తాగితే మాకు కూడా బాధ ఉన్నది, అట్లే కాదు. ఆఫీస్ రూమ్ లో కొట్టడం అది కాదు సార్. అది కాదు, పిల్లగాడు అన్నప్పుడు నువ్వు అచ్చలు నేను ఒప్పుకుంటా. అది కుబీరు. మా అబ్బాయి ఏమో ఆల్ఫోర్స్ స్కూల్ 10th క్లాస్లో చదువుతున్నాడు. ఈరోజు మా అబ్బాయిని పిల్లలేమో గొడవ పెట్టుకున్నారు. ప్రిన్సిపాల్ ఏ విచారం చేయకుండానే మా అబ్బాయి కింద తిరిగిన తర్వాత ఆఫ్టర్ స్కూల్ అంటే 4:15 అట్లా దిగిన తర్వాత ఏం చేయకుండానే స్టిక్ బట్టి కొట్టడం, అంటే స్టిక్ బట్టి కొట్టడం జరిగింది. మళ్ళీ స్టిక్ ఇరిగిపోయిన తర్వాత మొత్తం గ్రౌండ్లో స్కూల్ పిల్లగాళ్ళు చూస్తుండగానే మొత్తం గ్రౌండ్ మొత్తం ఉరికిచ్చి కొడుతున్నారు. మా అబ్బాయి వచ్చిన తర్వాత ఏడుస్తూనే ఉన్నాడు, ఏం చెప్తలేడు. దీని ప్రకారంగా కొట్టడం స్కూల్లో క్లాస్లో కానీ ఆఫీస్లో కానీ కొట్టడం పద్ధతి. కానీ కాకపోతే ఉరికిచ్చి నువ్వు గ్రౌండ్లో కొడితే రేపు మానసికంగా బాధపడి స్కూల్కు పోను నేను అంటే దానికి బాధ్యులు ఎవరు, ఏదో ఒక చేసుకుంటే బాధ్యులు ఎవరు అని నేను అంటున్నాను. ఆ ప్రిన్సిపల్ని తక్షణమే ఏదో మన చైర్మన్ సార్ని పిలిపించి ఇక్కడ వచ్చి రేపు ఏదో ఒకటి చేయాలని మేము అంటున్నాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? పోలీస్ కంప్లైంట్ కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ పైన కిరణ్, ప్రిన్సిపాల్ ఆల్ఫోర్స్ స్కూలు టీచర్ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ ను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. స్థానిక కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో 13వ రోజు ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. మంత్రి కేటీఆర్తో చర్చించి ఫతేనగర్ డివిజన్లో నాలా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 325 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, వారివి బూటకపు మాటలేనని ఎమ్మెల్యే కృష్ణారావు విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో మీ కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత అని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మహిళలకు ఒక్కొక్కరికి 0 అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేస్తామని వేశారా అని ప్రశ్నించారు. భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అల్లకల్లోలమైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందని ఎమ్మెల్యే మాధవరం బీజేపీని ప్రశ్నించారు.
అది రాకపోతే రాదు. సంఘానికి ఇన్వైట్ చేసుకోండి, నాకు అప్లికేషన్ పెట్టుకోండి, నీకు పెంచి ఇది పెట్టించిండు, రేపు పొద్దున పంపినా. ఈరోజు సతీష్గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ ఆధ్వర్యంలో భరత్నగర్ కాలనీ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. దాని భాగంగా మేజర్ ఇంపార్టెంట్ నాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంది. మన వర్షాలు వచ్చినప్పుడు ఇళ్ళకి వచ్చినాయని చెప్తా ఉన్నారు. దానికి 5 crores ఎస్టిమేషన్ తయారయ్యాయి. ఎన్టీ రామారావు దృష్టి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే 325 కోట్లు పెట్టి నాళ్ళ మీద ఎస్టీపీలు పెట్టబోతా ఉన్నాం. ఎస్టీపీలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా 3-4 months ఎస్టీపీలు కంప్లీట్ అవుతాయి. ఈలోపు ఈ నాళాలు కూడా కంప్లీట్ అయినట్టుంటే ఇక ఫ్యూచర్లో ఎవరు చేయనటువంటి పని. కనీసం సుమారుగా 500 సంవత్సరాల నుంచి నాలా సమస్య, వర్షాలు వచ్చినాయంటే ప్రజల్లో ఇబ్బంది పడే సమస్య. అంచెలంచెలుగా 50% ఇప్పుడే కంప్లీట్ చేసుకోగలిగాం. ఇంకొక 50% తొందరనే దీన్ని కూడా టేకప్ చేసిపోతా ఉన్నాం. ఈరోజు మాకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ₹1 ఇవ్వకుండా, వర్షాకాలం వచ్చిన ₹1 ఇవ్వకుండా, వర్షాలు వస్తున్నాయని చెప్పి వేరే రాష్ట్రాల కర్ణాటక కానీ మహారాష్ట్రకు 100 కోట్లు ఇచ్చి మా తెలంగాణ రాష్ట్రానికి ₹1 ఇవ్వకుండా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత సిగ్గుసేట్ అంటే డబుల్ బెడ్రూమ్లో ఎంక్వైరీ నడుస్తుందని ప్రజలకు తెలుసు. ఇలా ప్రజలు తెలుస్తూ ప్రజలకు ఇస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది. ఇలా దాని మీద ఒక రాజకీయం. మరి మీరు ఇవ్వండి, మీరు 9 ఏళ్ళలో మా ప్రజలకు ఏమి ఇచ్చారు మీరు? నేను బీజేపీ కిషన్ రెడ్డి గారిని సూటి ప్రశ్న ఇస్తా ఉన్నా. నువ్వు 9 సంవత్సరాలు అయింది, మేము 9 సంవత్సరాలు. ఎందుకు ఏమి ఇచ్చినావు చెప్పండి. నువ్వు ఇస్తానటువంటి మోడీ ఇస్తానటువంటి 15 లక్షల ఆడపిల్లలకి ఇస్తాన పైసల సంగతి ఏంటి? నువ్వు ఇచ్చి అప్పుడు మా డబుల్ బెడ్రూమ్ అడుగు. డబుల్ బెడ్రూమ్ నిరుపేద బిడ్డలందరికీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, ఖచ్చితంగా ఇస్తాం. ఈ సంవత్సరం 4,400 ఇస్తాం. ఇంకేమైనా వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ సంవత్సరం కట్టిస్తాం తప్ప ఇలా మాయమాట వినవద్దని చెప్పి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటే ఆలోచన చేసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఏమైనా చేయగలరా? వాళ్ళు ఏమైనా ప్రభుత్వం రాగలరా? కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు ఇలా 2 రోజులు? స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా కార్మిక నేత, తెలంగాణ ఉద్యమకారుడు, టీటీయూసీ కార్మిక విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డికి అభిమానం వెల్లువెత్తింది. మంగళవారం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్మికులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై శోభన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తార్నాకలోని తన నివాస ప్రాంగణంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి సమక్షంలో కోలాహలంగా బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ ప్రాంతాల నేతలు వచ్చి ఆయనకు విషెస్ తెలిపారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లోకి అడుగు పెట్టాలని, ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేయాలని ప్రజలు ఆకాంక్షించారు. మంగళవారం ఉదయాన్నే తార్నాక గణేష్ ఆలయ అర్చకులు వచ్చి శోభన్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తార్నాక డివిజన్ ప్రజలు, మాణికేశ్వర్ నగర్ వాసులు, ఓయూ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, జేహెచ్ఎంసీ కార్మికులు హాజరు కాగా వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్ జిల్లాలతో పాటు ఏపీ నుంచి కూడా పలువురు సన్నిహితులు, అభిమానులు హాజరయ్యారు. ముందుగా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు దేశం అంతా కూడా అన్ని రాష్ట్రాలు కూడా స్వాతంత్ర దిన పండుగ జరుపుకుంటున్నాయి. అందరికి కూడా పేరున్న పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు మేము 2001కి వెళ్ళి పనిచేస్తూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాం. అప్పుడు మా కార్మికులంతా నా ఇంట ఉండి మరి ఈరోజు వాళ్ళు మా కార్మిక సంఘం వల్ల ఈ బర్త్డే సందర్భంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది యాక్చువల్గా నాకు తెలియకుండానే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ పోస్టర్స్ కానీ ఇంత హడావుడి కానీ మొత్తం మా కార్మిక నాయకులు చేసిందే, ఇది నేను మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళకు నాకు న్యాయం జరగలేదు, కేసీఆర్ గారు నాకు ఇంతవరకు ఇస్తానని న్యాయం చేయలేదని చెప్పి, మరి నీకే న్యాయం జరగలేదు, మీకెట్లా మాకెట్లా న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఈ కోరికగా మరి మీకు న్యాయం జరుగుతూనే మా కోరికలు కూడా జరుగుతాయని చెప్పి వాళ్ళ ఆశయాలతోని ఈ మధ్యలోనే ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి కోరడం జరిగింది. అయితే గతంలో కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా మా శోభన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేము ఇంటి దగ్గర కూడా
మొత్తం డివిజన్లో కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ గారిని కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి రావడం కూడా జరిగింది. కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ బర్త్డే సంబరాలు చేసుకున్నాం. మేము సంబరాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. మేము అనుకున్న మా నాయకులు, మా యూనియన్ నాయకులు, మా కార్యకర్తలు, మా ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎవరో అంటే మేము వీఐపీల కోసం అయితే ఈ ఫంక్షన్ చేయలేదు. నిజంగా మేము మనసులో ఉన్న మా నాయకుల కోసం ఈ ఫంక్షన్ చేసుకున్నాం. ఈరోజు మాత్రం బ్రహ్మాండంగా బర్త్డే కోసం ప్రతి ఒక్క ఏరియా నుంచి మా యూనియన్ నాయకులు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్లు కూడా అందరు రావడం జరిగింది. ఈ విధంగా అంటే ఈరోజు ఈ సంతోషాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు ఒక కోరిక కోరలేదు. ఇప్పుడు మాత్రం మా ముఖ్యమంత్రి గారిని ఒక కోరిక కోరదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఆయన కృషి చూసి మీరు డిప్యూటీ మేయర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ అంటే మాకు మీరు ఇచ్చినందుకు మేము చాలా సంతోషం. మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా జనరల్గా రాజకీయాలలో రిటైర్ అవుతారని చెప్తా ఉంటారు. ఇంకొక సంవత్సరం అయితే రిటైర్ అయ్యే వయసు. 22 ఏళ్ళు ఇంట్లోనే తిరిగిండు. ఒక్క సంవత్సరమే కాదు ఉన్నది. ఇక మాకు టికెట్ ఏమొచ్చేది? మాకు ఖచ్చితంగా ఈసారి సికింద్రాబాద్ నియోజకవర్గం కానీ, ఉప్పల్ నియోజకవర్గం కానీ ఎక్కడైనా మాకు అకామిడేట్ చేయాలి. శోభనన్న గారికి ఎమ్మెల్యే టికెట్ అకామిడేట్ చేయాలి. మేమందరం కష్టపడి గెలిపించుకుంటాం, కొట్లాడి కాదు. అందరూ 40,000, 60,000, 80,000 గెలిచిన మేము 1,20,000 గెలిపించుకుంటాం మెజార్టీతోటి. కాబట్టి మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, పార్టీ అధిష్టానానికి ఎలక్షన్లు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలలో చేరికలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీకి చెందిన తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామ ఎంపీటీసీ బైరినేని రాము బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఉరుకుతున్న గులాబీ దండు ముందు ఎగురుతున్న జెండ కేసీఆర్. ఈ గులాబీ జెండాకు గుండె బలమే మన కేసీఆర్. కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు, కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు. కారు గుర్తు జెండలెత్తి కదలి వచ్చినాడు, కార్యనిర్వాహక అధ్యక్షుడైనాడు. జై రామన్న, జై జై రామన్న, జై రామన్న, జై జై రామన్న, జై రామన్న, జై జై రామన్న, బోలో జై రామన్న, జై జై రామన్న. గులాబీ జెండాకు గుండె బలమే మన అన్న కేటీఆర్. ఉరుకుతున్న గులాబీ దండు ముందు ఎగురుతున్న జెండ కేసీఆర్. ఈ గులాబీ జెండాకు గుండె బలమే మన అన్న కేటీఆర్. కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు, కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు. కారు గుర్తు జెండలెత్తి కదలి వచ్చినాడు, కార్యనిర్వాహక. నల్గొండ జిల్లా త్రిపురారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శంకర్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు లభించింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఆర్వి కర్ణన్, డిఎంహెచ్ఓ కొండలరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతోనే తనకు ఉత్తమ అవార్డు లభించిందని, ప్రజలందరి సహకారంతోనే పేదలకు వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నానన్నారు. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 5 నిమిషాల్లో గాల్లో కలిసిపోతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చిక్కడపల్లిలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని రేవంత్ రెడ్డి మాది తెగింపు జాతి, బహుజనులను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టమన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ కల్లును, కుల వృత్తులను నిషేధించారని, రాష్ట్రంలో బహుజనులు ఆర్థికంగా బలపడుతుంటే వాళ్ళు తట్టుకోలేక ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది పెంపుడు కుక్కలను పెట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గోడలపై పెయింటింగ్లు వేసుకొని బతికే నీకు ఇన్ని కోట్లు ఎట్లా వచ్చాయని శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డాడు.
బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, సింపతితో మాట్లాడాల్సిన అసలు లేదు. పోరాటం అనేది సర్వాపరమైన స్ఫూర్తిని మనం అందరం చెప్పుకున్నామంటే ఇలాంటి రేవంత్ రెడ్డి గారు 5 నిమిషాలు కాదు గాలిలో కలిసిపోయి పెద్ద లెక్క కాదు. పాత్ర వేయడానికి రాజకీయంగా పాత్ర వేయడానికి మనం చాలు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండి శేలింగపల్లి, రేపు వికారాబాద్, అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాపన్న జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. పాపన్న జయంతి ఉత్సవాలు ఒక గౌళ్ళే కాదు, బహుజన కులాలన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయి. మంగళి, కమ్మరి, కుమ్మరి, చాకలి, గుజరాలి, మున్నూరు అన్ని కులాలు పాల్గొంటూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన బహుజనుల గురించి కొట్లాడే నాయకుడు. ఆయన రాజుగా 33 కోట్లను జయించిన మహనీయుడు ఆయన. మరి ఆయనని ఈ ప్రభుత్వమే గుర్తించి భోజన వీరుడని అధికారికంగా జరుపుకోవడానికి జీవో ఇచ్చి ట్యాంక్ బండ్ పైన కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రయత్నంలో ప్రభుత్వ జీవో ఇచ్చినటువంటి స్థాయి. ఆ మహనీయుని కూడా చరిత్ర ఎక్కడ కనపడనీయలే స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఈ 20-30 సంవత్సరాల్లో లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చరిత్ర తీసుకొచ్చి మన జాతిలో, మన బహుజనులలో ఇంత బహుజన వీరుడు ఉంటాడా అని చెప్పి ఇవాళ మనం గర్వపడేటట్టు అన్ని కులాలు, ఇక్కడ నాయ బ్రాహ్మణులు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, ఉన్నుడు కాపు ఉన్నారు, ప్రతి కులంలో నాయకులు ఇలా వచ్చిందంటే అందరి గురించి ఆయన కొట్టాడింది కనుక కదా, అన్ని కులవృత్తుల గురించి కొట్టాడి కనుక వచ్చింది. అంత మహనీయున్నే ఓర్చుకోలేదు. అంత మహనీయ చరిత్రనే మనం తెలియకుండా చేసిన మహాజనులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మనం ఇంత చైతన్యవంతులమై పెద్ద భవనాలు కట్టుకుంటూ ప్రభుత్వం నుంచి కళ్ళు పైన వాళ్ళ పెద్దలంతా మనకి దాడులు చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి లాంటి కిరాతకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఈ వృత్తులన్నీ నాశనం చేసింది. ఇలాంటి భావజాలమైన వ్యక్తులు కళ్ళుని నిషేధించారు, తొలి వృత్తులని గతం చేసారు, చేపలు పట్టుకోవడానికి చెరువులు ఎండిపోయినాయి, గొర్రెలు మేపడానికి అడుగుల పాలైపోయారు. ఇక కమ్మరుల కుమారుల సంగతి రోడ్డులో పడ్డారు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనమందరం కూడా ఏదో పనులు చేస్తుంటే వీళ్ళకి ఓర్వలేకపోతాం. ఎందుకు తెలుసా? వీళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు, గ్రామాల్లో గట్టిగా అవుతున్నారు, చైతన్యవంతులు అవుతున్నారు, బహుజనులను అందరినీ ఐక్యం చేస్తున్నారు. అరే ఆయన ప్రతి దుకాణదారుడు భయపడేటోడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. స్థానికంగా నిన్న సాయంత్రం కిరాణా షాప్కి వెళ్లి అదృశ్యమైన బాలుడు చివరికి శవమై తేలాడు. రాత్రంతా కుటుంబ సభ్యులు గాలించిన ఫలితం దక్కలేదు. చివరికి ఉదయం కుటుంబ సభ్యులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం నీళ్లు తోడి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కేటాయించే ₹1,00,000 పథకం మొత్తం బీసీ కులాలకే చెందేలా ఉండాలని బీజేపీ ఓబీసీ గ్రేటర్ అధ్యక్షులు వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. అంబర్పేటలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీజేపీ ఓబీసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని చెప్పి ఎన్నికలు సమీపించడంతో బీసీలకు ₹1,00,000 ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నట్టు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలు అంటే చులకనగా మారిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, బీసీ కులాల వారికి ₹1,00,000 రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది అక్కడ వరకే పరిమితం అయిపోయింది. ఇంకెక్కడ కట్టిరో ఏం కట్టిరో నేను రమేష్ గారు వాస్తవంగా కట్టలే. మంత్రి మల్లారెడ్డి కూడా ఒప్పుకున్నాడు, మీ మంత్రివర్గంలో ఒప్పుకున్నారు. ఎక్కడ కూడా నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టలే. మేము మాట్లాడదామన్నమాట, నువ్వే మాట్లాడినావు. ఇక మాకు ఛాన్స్ లేదు. అది మా దగ్గర రికార్డు ఉంది. మాది ఏం చేయం. ఏమైనా మీటింగ్ దగ్గర ఎట్లాగో మైకులు ఉంటాయి, ఆ మైకుల దగ్గర ఆన్ చేసి పెట్టేస్తాం. ఇక మీరైనూరు, మీ గొంతులు మీరైనూరు. మేము డబుల్ బెడ్రూమ్ కోసం అయితే ఇక మేమేం మాట్లాడడం. మీ వాళ్ళు చెప్తున్నారు మేము డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇవ్వలేరని. ఇక దళిత బంధు అయితే అట్లా పోయింది. ఇక మొన్నటికి మొన్న దళిత బంధు అంటే దళితులు ఎందుకంటే ఆ హుజూరాబాద్ లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఆడ దళితులు ఎప్పుడు ఏం చెప్దామన్నా. ఇటు దళిత బంధు మీరే చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్ మీరే చెప్తున్నారు. ఇక బీసీ బంధు. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ యాదవ్. నేను హైదరాబాద్ సెంట్రల్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర ఓబీసీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి మొత్తం తెలంగాణలో ప్రతి అసెంబ్లీ వారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఈ నిరసన ఉద్దేశం ఏంటనగా, ఈరోజు కేసీఆర్ పాత టీఆర్ఎస్ కొత్త బీఆర్ఎస్ నువ్వు పెట్టుకున్నావు, నీకు చేతగాక. దాని నిరసన ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగా అయితే కేసీఆర్ ఈరోజు బడుగు బలహీన వర్గాలను బీసీలను ముఖ్యంగా ఒక నిర్లక్ష్య ధోరణి, ఒక అవమానించే ధోరణిగా ప్రవర్తిస్తున్నాడో దానికి నిరసనగా ఇవాళ ఇక్కడ దీక్ష చేయడం జరిగింది. మరి దాదాపు 130 కులాలు ఉన్న బీసీలను కేవలం 14 కులాల వారికే ఇవాళ ఆన్లైన్లో బీసీ లోన్లు అని చెప్పి ప్రకటించినావు. మరి కొన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు. దానికి ఇప్పటివరకు ఏం స్పందన లేదు. ఇది నీ యొక్క నిర్లక్ష్యం, నీ యొక్క అహంకార ధోరణి కనపడతా ఉంది. ఇలా మిగతా బీసీలలో కూడా చాలా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు. నువ్వు ఏదైనా ఇవ్వదలుచుకుంటే మొత్తం బీసీలకు అందరికి కూడా రుణాలు ఇచ్చి మరి నిజంగా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయాలని, నువ్వు ఇట్లా తక్షణమే బీసీలో ఉన్నవారందరూ. స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి వైసీపీ పాలకులు అడ్డుతగలడం దుర్మార్గమని స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు మండిపడ్డారు. మచిలీపట్నంలో వైసీపీ పాలకులకు, అధికారులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా అని వారు ప్రశ్నించారు. స్మారక భవన నిర్మాణానికి పాలకులతో కలిగిస్తున్న అడ్డంకులను నిరసనగా జిల్లా పరిషత్ సెంటర్లోని కాంస్య విగ్రహానికి సాధన సమితి సభ్యులు పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడు పట్టాభి పేరిట ఒక స్మారక భవనం నిర్మించాలని దశాబ్దాలుగా బందర్ ప్రజలు కలలు కంటున్నారని అన్నారు. వ్యవస్థాపకుడు ఎంతోమందికి పేదలకి చేతి వృత్తుల ద్వారా అనేక ఉపాధులు కల్పించి, ఆంధ్ర బ్యాంకును స్థాపించి, మరి ఎల్ఐసిని స్థాపించి ఎంతోమంది కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్న పట్టాభి సీతారామయ్య గారి వ్యవహారంలో కూడా రాజకీయం అనేది భావ్యం కాదు. ఆయన మెమోరియల్ ట్రస్ట్ స్థలానికి 2 ఎకరాలు కేటాయిస్తూ ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా అది ఆచరణలోకి రాలేదు. దీన్ని మేము పూర్తిగా కమిటీ ద్వారా ఖండిస్తున్నాం. వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వం మరి శంకుస్థాపన చేయాలి. దానికి 40 కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్ వారు ఇచ్చారు. దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతోమంది త్యాగాల ఫలితం ఈరోజు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రంలో ఈయన కూడా భాగస్వాముడు కాబట్టి స్థానిక జిల్లా పరిషత్ సెంటర్లో పట్టాభి సీతారామయ్య గారు యొక్క విగ్రహానికి పూలమాల పెద్దలు బాబా గారు, రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీలో పెద్దలు, జనసేన పార్టీలో ఉన్నటువంటి వీర మహిళలందరూ కూడా బందర్లో ఉన్న ప్రతి పార్టీలకు అతీతంగా వచ్చి ఈ రోజున మరి ఆయనకి నివాళులు అర్పించుకుంటూ స్వతంత్రాన్ని తెచ్చిన దాంట్లో ఆయన కూడా భాగం ఉంది. అలాంటి మహానుభావుడు తెలుగు వాడేయండి మరి ఆంధ్ర బ్యాంకును స్థాపించి
ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు. ఆయనకి మరి ఒక జ్ఞాపకంగా మచిలీపట్నంలో యూనియన్ బ్యాంకు 50 కోట్ల రూపాయలు ఇస్తే ఆ స్థలాన్ని ఇప్పటి వరకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి మహానుభావులకే న్యాయం జరగలేదని సామాన్య మానవుడికి ఏం న్యాయం జరుగుతుందని ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని మర్చిపోతే మనకి పుట్టగతులు ఉండవు. ఎందుకంటే దారి చూపారు, మన కోసం బతికారు, మన కోసం మరణించిన మహానుభావులు. అలాగే వీళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు అంబేద్కర్ గారు, పూలే గారు, అలాగే మరి అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి మహానుభావులందరూ కూడా కష్టపడి స్వతంత్రం తెచ్చారు. పవిత్రం భూమి మీద పుట్టడం మన యొక్క గర్వం. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం బైరాపురం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో మహాశక్తి రథయాత్ర ప్రచారం నిర్వహించారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో జగన్ ప్రభుత్వంలో వైఫల్యాలు, చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల గురించి మహిళలకు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చెడతారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, మండల నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. సైడ్ రా. ఓకే. చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ఒక్కొక్కరికి 15,000. ఇప్పుడు మీకు 45 ఏళ్ళు దాటినోళ్ళకే 18,000 రూపాయలు వస్తూ ఉంది. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే 18 ఏళ్ళు దాటినోళ్ళకే, అంటే ఇట్లా చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తుంది. మీ కోడళ్ళకు, మీ బిడ్డలకు 18 ఏళ్ళు దాటితే చాలు, నీకు వస్తుంది, నీ కోడళ్ళకు వస్తుంది, నీ బిడ్డకు అందరికి. మీకు ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1250 రూపాయలు అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఒక్కొక్కరికి, ఒక కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. 3 వస్తాయమ్మా సిలిండర్లు. బండ్లగూడలో ఆగస్టు 10న జరిగిన షేక్ బవాజీర్ హత్య కేసులో 4 నిందితులు అరెస్టు కాగా మరో 2 పరారీలో ఉన్నారు. A1 మరణించిన A2 నుండి A4 వరకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్న A2 కుటుంబం మరణించిన వారి మధ్య వ్యక్తిగత ద్వేషాలను పరిష్కరించేందుకు A1 A6 సహాయంతో మరణించిన వ్యక్తిని తొలగించడానికి ఒక కుట్ర పన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో మృతుడు A2, A3, A4 కుటుంబీకులపై వారి రాజకీయ స్థానాలపై ప్రతికూల ప్రకటనల వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా పరువు తీస్తున్నట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో మాకు ఎస్టాబ్లిష్ అయింది ఈజ్ ద వన్ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ మహమ్మద్ అయ్యూబ్ అసిస్ట్ చేశారు. దాని మీద చెప్పానండి, ఆయన ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద 2 సార్లు మాలో మేము జీడీ ఎంట్రీ చేసేసి ప్రాపర్గా అది కోర్టుకు పర్మిషన్ అడగాలి. క్రిమినల్ ఇంటిమిడేషన్ ఎప్పుడు కానీ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అని వస్తుంది. నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే పోలీసులు కేసు రిజిస్టర్ చేయడానికి వీలు ఉండదు, దానికి కోర్టు పర్మిషన్ కావాలి. సో కోర్టు పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా కొంతమంది వస్తున్నారన్నట్టు ఇచ్చారు, వాళ్ళ మీద కోర్టుకు పెట్టాం. 506 మీద పర్మిషన్ రాగానే వీళ్ళు రిజిస్టర్. సో అది దాదాపు ఇప్పటి వరకు 11 కేసులు ఉన్నాయి డిసీజ్డ్ మీద, అబ్దుల్ బవాజీర్ మీద. డిఫరెంట్ సెక్షన్ 302, 307 పోక్సో కేసెస్ అండ్ 2018లో ఒక పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది దాని మీద. సో రీసెంట్లీ లాస్ట్ 1-2 ఇయర్స్ నుండి జల్పల్లి మున్సిపాలిటీలో ఈ డెవలప్మెంట్ చేయట్లేదని, ఇర్రెగ్యులారిటీ జరుగుతున్నాయని ఈ సోషల్ మీడియా వేదికగా చాలా వీడియోస్ చేస్తున్నాడు. సో ఇది మాత్రమే అతని ప్రొఫైల్. సో మా ఇన్వెస్టిగేషన్లో ఇంత మాత్రమే తెలిసింది. ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు మేము ముందు పెట్టిన ప్రెస్ మీటే మా యొక్క వర్క్కి నిదర్శనం. మేము ఇంపార్షియల్గా చేసిన దానికి నిదర్శనమే ఇది. సో ఇప్పుడు అది మా ప్రజెంట్ ఈ కేసు అయినప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే హోమోసెక్స్ చేస్తుంటే అతన్ని చంపేశారు ఆ రిటాలియేషన్లో అని చెప్పి. బట్ మేము అక్కడ దాకా ఆగిపోలేదు. వీ హ్యావ్ డన్ ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు దట్ ఇన్ ఇంపార్షియల్ మేనర్. సో అవర్ వర్క్ షోస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్. సో ఇది మర్డర్ ప్లాన్ ఇప్పటికీ ఆగస్ట్ 5th ఒకసారి ట్రై చేశారు. దానికి ముందు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. మేము నిన్ననే వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10th విద్యార్థిని చిత్రవాదిన బైంసా ఆల్ఫోస్ స్కూల్ ప్రిన్సిపల్.
గ్రౌండ్ లో ఉరికించి విచక్షణారహితంగా కొట్టడంతో గాయాలు. ఫతేనగర్ డివిజన్ కు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. పాదయాత్రలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నిర్మాణాత్మక ఆలోచనలతో పారదర్శకంగా ప్రభుత్వ పాలన. పెద్దపల్లి కలెక్టరేట్ లో శాసన మండలి ప్రభుత్వ చీఫ్ భానుప్రసాదరావు. కోలాహలంగా మోతే శోభన్ రెడ్డి జన్మదిన వేడుకలు. తరలి వచ్చిన విద్యార్థులు, కార్మికులు, వెల్లువెత్తిన అభిమానం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత్.